హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక స్నాక్ రెసిపీ చూపిస్తున్నానండి. ఇవి ఓట్స్ అండి. మీరు రోల్డ్ ఓట్స్ అన్న తీసుకోవచ్చు, మామూలు ఓట్స్ అన్న తీసుకోవచ్చు. ఒక పాన్లో నేను నెయ్యి వేసానండి, ఒక 2 స్పూన్స్ వేసి ఈ ఓట్స్ వేస్తున్నాను. ఇవి ప్లెయిన్ ఓట్సేనండి, మసాలా ఓట్స్ అవి ఏమి తీసుకోకూడదు, ఓన్లీ ప్లెయిన్ ఓట్సే తీసుకోవాలి. ఇది మీరు ఆలివ్ ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు. మరీ మాడకుండా అలాగే పచ్చిగా ఉండకుండా చూడండి, ఇలా అంటే క్రిస్పీగా అవ్వాలి చేత్తో. అలాగా చూడండి, ఇలాగా మామూలుగా రోస్ట్ చేసుకొని పెట్టుకొని ఒక ప్లేట్లో చల్లరడానికి పెట్టుకుంటున్నానండి. చూడండి, ఇలాగ పెట్టుకున్న మళ్ళీ అదే పాన్లో మళ్ళీ కొంచెం నేను నెయ్యి వేస్తున్నాను, 2 స్పూన్స్ వేసి. ఇక్కడ అటుకులండి, ఈ అటుకులు కూడా మీరు మిషన్లో వేసిన అటుకులు ఉంటాయి కదా, అవే తీసుకోవాలండి. మామూలు స్నాక్కి అంటే స్నాక్ రెసిపీకి ఇవి అయితే బాగుంటాయి. అదే మీరు బ్రేక్ఫాస్ట్లో అయితే దంపిడు అటుకులు అంటారు కదా, అవి వేసుకోవాలి. దీనికి మాత్రం మిషన్లో వేసుకుంటారు కదా, పల్చగా ఉంటుంది, ఆ అటుకులే వేసుకోవాలి ఈ స్నాక్కి. ఇది కూడా మామూలుగా ఫ్రై చేసుకోవాలండి, బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇది కూడా ఇంకా క్రిస్పీగా అయ్యేలాగా ముడుచుకుని చిన్నగా అయిపోతుంది కొంచెం ఉన్న క్వాంటిటీ మీద. అలా క్రిస్పీగా అయిన తర్వాత మనం చేత్తో చూస్తే అది కూడా ఇరిగినట్టు ఉంటుంది. దాంట్లో కూడా వేసి ఇది కూడా దానిపైన చల్లారుస్తున్నాను. ఓట్స్ పైన ఈ అటుకులు కూడా వేసేసాను, ఈ 2 చల్లారడానికి వేసేసాను. చూడండి, ఇది కూడా ఇలా చేత్తో అంటే ఇలా విరగాలి, అలా క్రిస్పీగా ఉన్నట్టు వేసుకొని కొంచెం చల్లారడానికి పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఈ పాన్లోనే శుభ్రంగా తుడిచేసి ఇందులోనే మళ్ళీ కొద్దిగా నేను నెయ్యి వేసుకుంటున్నానండి. మీరు అంటే నెయ్యి నేను ఇంట్లో తయారు చేస్తాను కాబట్టి నెయ్యితో వేసుకుంటున్నాను. మీరు బయట ఫ్రెష్గా దొరికిన నెయ్యి అయితే వేసుకోండి, లేదంటే ఆలివ్ ఆయిల్లో చేసుకోండి. ఇక్కడ మళ్ళీ నేను 2 స్పూన్స్ నెయ్యి వేసాను. చూడండి, వేసి ఇక్కడ నేను ఆల్రెడీ పల్లీలు ఇవి రోస్ట్ చేసుకొని పొట్టు తీసేసి పెట్టానండి, అవి వేస్తున్నాను. మీరు కావాలంటే హోల్ పల్లీ కూడా వేసుకోవచ్చు, ఆ స్కిన్తో కూడా ఉంచవచ్చు. నేనైతే స్కిన్ తీసేసానండి, పైనది పొట్టు పీల్ చేసేసింది, హాఫ్ చేసింది వేస్తున్నాను. ఇక్కడ చూడండి, నేను డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. బాదం పప్పు, పుచ్చపప్పు, అలాగే కర్బూజా పప్పు, సన్ఫ్లవర్, జీడిపప్పు, అక్రోటు ఉంటుంది కదా, అవన్నీ తీసుకున్నానండి. ఇవి కూడా దాంట్లోనే ఆ పల్లీలు ఉంటాయి కదా, వేరే వేరేగా చేసుకోకుండా అన్ని డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏముంటే అది వేసుకోవచ్చు అండి. ఇక్కడ మీరు కావాలంటే పిస్తా వేసుకోవచ్చు, అలాగే మీకు ఇంకా ఏమేమి డ్రై ఫ్రూట్స్ కావాలంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు అండి. పిల్లలకి డ్రై ఫ్రూట్స్ వేరేగా పెడితే తినరు కాబట్టి ఇలాగ స్నాక్ కింద చేసిస్తే మనకి వాళ్ళ పిల్లలు ఈజీగా తింటారు, హ్యాపీగా ఉంటుంది. మనకు అన్ని రకాల పోషకాలు కూడా ఇందులో దొరుకుతాయి. ఇది నువ్వు పప్పు అండి, ఇవి అవిసె గింజలు, ఇవి పుట్నాల పప్పు అండి. ఇవి కూడా కొద్ది కొద్దిగా వేసేస్తున్నాను, అంటే ఎక్కువగా ఫ్లేవర్ కనిపించకుండా అన్నీ కూడా కొద్ది కొద్దిగా వేసుకోండి. మీ టేస్ట్ని బట్టి మీకు ఏమేమి మీకు అందుబాటులో ఉన్నాయో అవన్నీ వేసుకోండి. ఇప్పుడు ఓట్స్ అలాగే మనము ఇవి అటుకులు కూడా రోస్ట్ చేసాం కదా, ఇవి కూడా అందులోనే కలిపేస్తున్నానండి. ఏంటంటే ఇదే స్నాక్ మనకి బయట మేము ఒకసారి తెప్పించుకున్నాము బయట. అదే పెద్ద పెద్ద దాంట్లో స్వీట్ షాపుల్లో అయితే చాలా రేటు ఉంటుందండి, ఇది చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అదే మనం అయితే ఇంట్లో మనకున్న డ్రై ఫ్రూట్స్ తోటి ఇది సింపుల్గా అండ్ టేస్టీగా కూడా మనం చేసుకోవచ్చు, మనకి ఎలా కావాలో అలాగా. ఈ స్నాక్ ఐటెం నిల్వ ఉంటుందండి ఒక 2 మంత్స్ వరకు. ఇందులో నేను కిష్మిష్ వేస్తున్నాను, మీకు కిష్మిష్ అవసరం లేదంటే తీసేయచ్చు. ఇది వేస్తే అంటే కొంచెం మనకి తీయగా పుల్లగా ఉంటుంది. ఇక్కడ రోస్టెడ్ జీరా పౌడర్ వేస్తున్నాను నేను. ఇవన్నీ వేయడం వల్ల హెల్తీగా కూడా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇది ఆమ్చూర్ పౌడర్ అండి, అంటే మామిడికాయ డ్రై మ్యాంగో పౌడరు. నేను ఇవన్నీ తయారు చేసి ఇలా పెట్టుకుంటానండి. అదేమో చాట్ మసాలా తీసుకున్నది. ఇక్కడ చాట్ మసాలా 2 స్పూన్స్ వేస్తున్నాను. ఇందులో యాక్చువల్గా ముందే మకానా వేపాలండి, నేను మర్చిపోయాను, అందుకనే మళ్ళీ వేరే పాన్లో మకానా రోస్ట్ చేస్తున్నాను. మకానాలో కూడా చాలా మంచి పోషకాలు ఉంటాయి, మనకి పిల్లలకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ ఇందులో ఉంటాయి. పెద్దోళ్ళు పిల్లలు అందరూ నడుము నొప్పి మోకాళ్ళ నొప్పి ఉన్న వాళ్ళు కూడా ఈ మకానా అన్నది తింటే చాలా బాగుంటుందండి. చూడండి, ఇది కాల్షియంతో ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ చాట్ మసాలా, జీరా పౌడర్, ధనియా పౌడరు, అలాగే పింక్ సాల్ట్ వేస్తున్నానండి నేను. కొద్దిగా మామూలు సాల్ట్, బ్లాక్ సాల్ట్, పింక్ సాల్ట్, ఈ 3 కూడా కొద్ది కొద్దిగా వేస్తున్నాను. చూడండి, ఇవన్నీ వేసిన తర్వాత మనం ఇందులోనే కొద్దిగా షుగర్ కూడా వేసుకోవాలండి. మీకు షుగర్ వేసుకోవడం ఇష్టం లేకపోతే పటికి బెల్లం పౌడర్ కానీ బెల్లం పౌడర్ కానీ వేసుకోవచ్చు. నేను కొద్దిగా షుగర్ వేసాను, అలాగే పెప్పర్ పౌడరు అన్నీ కూడా వేస్తున్నాను. చూడండి, ఇక్కడ
ఇవన్నీ వేయడం వల్ల టేస్ట్ వస్తుంది. ఇది పెప్పర్ పౌడర్ కూడా ఫ్రెష్గా క్రష్ చేసి వేస్తాను. చిటికెడు పసుపు కూడా వేసానండి నేను. పసుపు కారము కొద్ది కొద్దిగా వేసాను. పసుపు కారం వేయడం వల్ల అంటే పులుపు మనకి స్వీటు అన్నీ కూడా కలిసి ఉంటాయి. ఇక్కడ నేను వెల్లుల్లిపాయలు కొంచెం దంచేసి నెయ్యిలో కొద్ది కరివేపాకు కూడా వేసి ఇది రోస్ట్ చేస్తున్నానండి. ఈ దీంతో పాటు కలపడం వల్ల ఈ మనకి ఈ మిక్స్చర్కి టేస్ట్ అన్నది చాలా బాగా ఎన్హాన్స్ అవుతుంది. ఆ గార్లిక్ ఫ్లేవర్ ప్లస్ కర్రీ లీవ్స్ ఫ్లేవర్ కూడా అందులో వస్తుంది. ఇది ప్యూర్గా మనము ఇంట్లో తయారు చేసిన నెయ్యితో చేసాం కాబట్టి ఇది చాలా హెల్దీ రెసిపీ అండి. ఈ స్నాక్ ఐటము అందరికీ, పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ కూడా నచ్చుతుంది. ఇది మళ్ళీ నేను చేత్తో బాగా కలుపుతున్నానండి. ఎందుకంటే ఇందులో మనం కొద్దిగా ఉప్పు, కారం, పసుపు, ఆమ్చూర్ పౌడర్, అదే డ్రై మ్యాంగో పౌడరు, చాట్ మసాలా, జీలకర్ర పౌడరు, ధనియా పౌడరు, పింక్ సాల్ట్, రాక్ సాల్ట్ అన్నీ వేసాం మనము. బ్లాక్ సాల్ట్, మఖానాసు, కిష్మిష్ ఇవన్నీ డ్రై ఫ్రూట్స్తోనే ఇది బాగా చల్లారాలండి. వేడివేడిగా ఉండకూడదు. ఇది గాజు దాంట్లో ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. ప్లాస్టిక్ దాంట్లో వేసుకుంటే మనకి హెల్త్కి కూడా మంచిది కాదు. మీరు లేదంటే ఒక స్టీల్ బాక్స్లో కానీ లేదంటే ఒక గాజు దాంట్లో అయితే బెస్ట్ అండి. ఎయిర్ టైట్ కంటైనర్లో బాగా చల్లగా అయిన తర్వాత మాత్రమే వేయండి. వేసి ఇది స్టోర్ చేసుకుని పెట్టుకుంటే మనకి 3 months వరకు చాలా బాగుంటుందండి. కానీ ఇది ఉండదు, అయిపోయి వెంటనే అయిపోతుంది. తినడం వల్ల టేస్టీగా ఉంటే మనం తొందరగా తినేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.